నైరుతి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జూలై సగం పూర్తయిన రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 4 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని. ఇప్పటికే ఏపీలోని కోస్తా జిల్లాతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక మొదలైన వర్షాలు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర వేడి నుంచి ఉపశమనం దొరికింది. 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది. దీని నుంచి విస్తరించిన ఋతుప్రవణ ద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వద్ద ఉంది. ఇక ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.